ఇచ్చిన ముఖ్యమంత్రి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కానీ లేడు. కాబట్టి ఇన్ని పాపాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనే అతను ఏదో రూపంలో వాళ్ళకు శిక్ష వేస్తాడు. ఇప్పుడు అవన్నీ కూడా కొలిక్కొచ్చి మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే సమస్య లేదు, వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి తప్పించుకునే సమస్య లేదు. తొందరగా మళ్ళీ వచ్చే మహానాడు కల్లా వీళ్ళు 100% ఊచలు లెక్క పెడతా ఇక్కడ ఉంటారు. వైఎస్ఆర్సీపీ అనే పార్టీనే ఇక్కడ లేకుండా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరికీ మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో కడప జిల్లా కార్యకర్తల నాయకుల మీద నమ్మకం ఉంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నవ్వుతో భవిష్యత్తుగా ఎన్నడూ రాష్ట్రంలో అంతకుముందు ఎప్పుడు కూడా జరగని విధంగా మనమందరం కలిసికట్టుగా అంతా పాల్గొని ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా పులివెందుల మొత్తం నియోజకవర్గ మన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మామూలు కామన్ పీపుల్ కూడా రిక్వెస్ట్ చేస్తాం.